నెల్లూరు జిల్లాలో స్వచ్ఛాంధ్ర దివస్లో పంచాయతీలు మున్సిపల్ కేంద్రాల్లో పనిచేస్తున్న 25 మంది పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సాధక బాధలను తెలుసుకున్నారు. ఇక వేకువ నుంచి ప్రారంభమయ్యే పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిరంతరం కొనసాగుతున్నాయని కొనియాడారు. ఇక వారి పట్ల గౌరవభావం ఉంచడం స్ఫూర్తిదాయకంగా భావించి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం మల్లీశ్వరి తర్వాత మీరు రోజు అంటే మనందరూ లేచిన ముందే సుమారు 3-4 గంటలకి లేచి మార్నింగ్ క్లీన్ చేసిన కాబట్టి మనం ఒక స్వచ్ఛాంధ్ర లేదా ఒక స్వచ్ఛ నెల్లూరు అనే పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ మీరు ఎవరు ఒక రోజు పనికి రాలేని పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. జిల్లాలో సుమారు 25 లక్షల 35 లక్షల జనాలకి శానిటేషన్ చేయడం, చెత్త తీయడం అనే మాత్రం కాకుండా మనంతా హెల్త్ని కాపాడడం మీ పని వల్లనే అవుతుంది. ఒక్కరోజు మనం శానిటేషన్ చేయలేదనుకోండి, వ్యాధులతో చాలా మందికి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మీరు అందరూ చేసిన పని, ప్రతిరోజు మీరు చేసిన పని చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి ఈ ఒక రోజు అట్లీస్ట్ జిల్లాలోనే కొంతమంది అందరినీ మనం ఇక్కడ పిలిచి మాట్లాడలేము. కనీసం కొంతమంది అయినా పంచాయతీ సిబ్బందులు, అదే కాకుండా మన మున్సిపాలిటీ సిబ్బందులు కొంతమందికి అయినా ఇక్కడ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమం కింద ఒక చిన్న సమాన కార్యక్రమం చేయాలని అనుకున్నాము. గవర్నమెంట్ స్థాయి నుంచి కూడా ఆ విధంగా కూడా అనుకున్నాను. ఆనరబుల్ సీఎం గారు కూడా ఆ విధంగా అనుకున్నాము. ఎందుకంటే జనాలకి తెలియాలి, రోజు జనాలకి తెలియకుండా మీరు పని చేస్తున్నారు. అంటే వాళ్ళు లేచిన ముందే చాలా వరకు 2-3 గంటలలో చాలా పని చేసుకొని రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి, పొద్దున వీధులన్నీ కొద్దిగా శుభ్రంగా ఉంటాయి. కానీ మనం చేసిన పనులు మనం అంటే అందరూ